నువ్వు ఆదివారము వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవునివి కాదు, నువ్వు క్రైస్తవునివి కాబట్టి ఆదివారం వెళ్తావు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు ఆదివారం సంఘానికి వెళ్తే క్రైస్తవునివి కాదు. అలాంటి వాళ్ళను క్రైస్తవులు అనరు. రక్షణ అనుభవం పొంది యేసుక్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థునివిగా అయి ఉంటే, యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక అంగానివి అన్న అవేర్నెస్ నీలో వస్తే, నా సంఘం ఇది నాది అన్న ఓనర్షిప్ వస్తుంది. అప్పుడు సంఘానికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మానేసి దివారాత్రములు ఆయన సన్నిధిలో ఉండాలి అన్న ఆతృత నీలో వస్తుంది. కాబట్టి ఫర్గెట్ అబౌట్ లాభ నష్టాలను పక్కన పెట్టేసేయండి. వెళ్ళాల్సింది ప్రభువును ప్రేమించడం కోసం, ప్రభువుతో దేనికోసం? సహవాసం కోసం, తోటి సహచరులతో, తోటి విశ్వాసులతో సహవాసం కోసం. అందుకనే ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును మళ్ళీ చెప్పండి, పూర్ణ హృదయముతోనూ, వివేకముతోనూ, ఆత్మతోనూ, బలముతోనూ సేవించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని. సంఘానికి రాకపోతే ఈ రెండు సాధ్యం కాదు. సంఘానికి రాకపోతే ఈ రెండు సాధ్యం కాదు. ఎందుకు?